భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనికి ప్రధాన కారణం గ్రీన్ హౌస్ వాయువులు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల భూమిపై వేడి ఎక్కువగా నిల్వ అవుతుంది. ఇది సహజ ప్రక్రియ అయినా ఇప్పుడు మనుషుల కార్యకలాపాల వల్ల ప్రమాదకరం అవుతుంది. ఫ్యాక్టరీలు, వాహనాలు, కాల్చే ఇంధనం, కోల్, పెట్రోల్, డీజిల్ వంటివి CO2ను అధికంగా విడుదల చేస్తాయి. అడవుల నరికివేత, డిఫారెస్టేషన్ వల్ల CO2 శోషణ తగ్గిపోయి వేడి నిల్వ మరింత పెరుగుతోంది. సముద్ర మట్టం, సీ లెవెల్ పెరగటం గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రధాన ఫలితం. దీనివల్ల తీర ప్రాంతాలు మునిగే ప్రమాదం కూడా ఉంది. హిమనగరాలు వేగంగా కరుగుతున్నాయి. ఇది మంచు పర్వతాల జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వాతావరణ మార్పులు, అసాధారణ వర్షాలు, అధిక వేడి, వరదలు, కరువు ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ ఫలితాలు. కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడం అవసరం. పునరుత్పాదన ఇంధనాలు వాడకం దీనికి పరిష్కారం. అడవుల పెంపు, చెట్ల వాడకం గ్లోబల్ వార్మింగ్ని తగ్గించే అత్యంత ప్రధానవంతమైన పద్ధతి. అంతర్జాతీయ ఒప్పందాలు, ప్యారిస్ అగ్రిమెంట్ వంటి చర్యలు CO2 ఉద్గారాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలు. అంతేకాకుండా వ్యవసాయం పండించేందుకు అవసరమైనటువంటి ప్రధాన సమస్యలు కూడా ఏర్పడతాయి. గ్లోబల్ వార్మింగ్ పై విద్యార్థులకు లోతైన విశ్లేషణ, అవగాహన కల్పించడానికి అవసరమైన డ్రాయింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది. అద్భుతమైన ప్రతిభా పాఠవాల్ని శ్రీ వివేకానంద విద్యా విహార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. పిల్లల చేతుల్లో భూమి ప్రేమతో ప్రకాశిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ తగ్గేదే మనం చేస్తే మంచి పని. ప్రతి చిన్న హృదయంలో వెలిగెదే పచ్చని కని. ప్రతి చిన్న హృదయంలో వెలిగేదే పచ్చని కని. ప్రతి చిన్న హృదయంలో వెలిగేదే పచ్చని కని. ప్రతిరేకానంద పాఠశాల చిన్నారులు